నిన్న చంద్రబాబు గారు ప్రమాణ స్వీకార అనంతరం నిన్న 4:30 గంటల సమయంలో అయితే సచివాలయంలో బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అనంతరం ఐఏఎస్ అధికారులతోనూ ఐపీఎస్ అధికారులతోనూ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసి చంద్రబాబు గారు అసంతృప్తి అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఈ 5 ఏళ్లలో ఐఏఎస్ ఐపీఎస్లు అందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించారో తనకు తెలిసినని ఒకసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోవాలని, వ్యవస్థల మొత్తాన్ని కూడా నేనే గాడిలో పెడతానని గతంలో మాదిరిగా తన దగ్గర కుదరదని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అయితే నిన్న చంద్రబాబు గారు ఇదే సమయంలో కొంతమంది అధికారులను కలిసేందుకు ససేమిరా ఇష్టపడలేదు. ఆల్రెడీ తన భద్రతా సిబ్బందికి ఆ డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో కొంతమంది అధికారులు చంద్రబాబు గారిని కలవకుండానే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అందులో అజయ్ జైన్ కానివ్వండి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళొచ్చి ప్రస్తుతం జగన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కానివ్వండి, ఇలాంటి అనేక మంది అధికారులు, అలాగే మాజీ సిఐడి డీజీ అయినటువంటి సునీల్ కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఫైర్ శాఖలో ఉన్నాడు ఆయన, సునీల్ కానివ్వండి, వీరిని చంద్రబాబు గారు కలిసేందుకు ససేమిరా ఇష్టపడలేదు. ఆల్రెడీ నిన్న జరిగిన ఘటన ఏంటంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి చంద్రబాబు గారు తన సంతకం పెట్టి క్యాబిన్కి వెళ్ళిన నేపథ్యంలో అందరూ ఎదురు చూస్తుంటే ఆవిడ కూడా ఎదురు చూస్తుంది. అయితే అనుకోకుండా ఆవిడ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఛాంబర్లోకి వెళ్ళిపోయి స్వయంగా చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేయబోతే సగం లెక్కెళ్ళిన తర్వాత భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి వెంటనే ఆవిడనైతే వెనక్కి పంపడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి ఒక ఐఏఎస్ అధికారి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే బేసిక్గా అడ్డు చెప్పే ప్రయత్నం ఉండదు. కానీ ఎందుకు అడ్డుకున్నారు అంటే ఇలాంటి కొంతమందిని చంద్రబాబు గారు కలవటానికి ఇష్టపడరని చెప్పి ఆల్రెడీ చెప్పిన నేపథ్యంలో సడన్గా భద్రతా సిబ్బంది అయితే అలర్ట్ అవ్వడం జరిగింది. ఇక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు అయితే కలవటానికి వచ్చి కుదరక అక్కడ కాన్వాయ్ని అక్కడే ఆపేస్తే తిరిగి వెనుదిరిగి నడుచుకుంటూ వెళ్ళిపోయి తన కారులో బయటికి వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత మీటింగ్కి వచ్చాడా లేదనేది మనకైతే తెలియదు. అలాగే నేను పుష్పగుచ్చం ఇచ్చే సమయంలో కూడా ఎవరైతే వీళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పుష్పగుచ్చం తీసుకోవడానికి చంద్రబాబు గారు ససేమిరా ఇష్టపడలేదు. అంటే వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు గారికి గతంలో చంద్రబాబు గారితో పోలిస్తే మారారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సాధారణంగా చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ఇలాంటివేమీ మనసులో పెట్టుకోరు పెద్దగా. కాకపోతే ఆయన ఎంతగా బాధించబడితే ఇవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాడు అనేది మనకి ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి నిన్న విజువల్స్ కొన్ని అయితే మన దగ్గర ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఏం జరిగింది అనేది మనకు ఒకసారి అర్థమవుద్ది. ఇది ముందుగా చంద్రబాబు గారు నిన్న ఛాంబర్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత పుష్పగుచ్చాలు ఇచ్చే సీను మనకి ఇక్కడ ఒక సీన్ కనపడుతుంది. ఒకసారి చూడండి. సో అందరూ కూడా పుష్పగుచ్చాలు ఇవ్వబోతారు. ఒకసారి చూడండి. ఇది ఇక్కడ శ్రీలక్ష్మిని చూడండి ఒకసారి. అక్కడ కనీసం ఫోటోకి కూడా ఛాన్స్ ఇవ్వాలా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోటోకి కూడా ఛాన్స్ ఇవ్వాలా, వెంటనే పక్కకు నెట్టినట్టుగా సున్నితంగా తిరస్కరించారు, పక్కన పెట్టేశారు, నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళందరికీ ఫోటోలు ఇస్తారు చూడండి. వీళ్ళందరికీ కూడా వచ్చి ఫోటో దిగటానికి చంద్రబాబు గారు ఇటు తిప్పి ఫేస్ ఫోటో ఇస్తున్నారు చూడండి. మొత్తం అందరికీ కూడా ఇటు తిరిగి ఫోటోకి ఫేస్ ఇటు తిప్పి ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు చూడండి. చాలా స్పష్టంగా ఉంది, అర్థమైందా? కానీ శ్రీలక్ష్మి విషయానికి వచ్చేటప్పటికి ఆ ఫోటోకి ఛాన్స్ ఇవ్వాలా చూడండి. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి వెనక్కి పెడతాను. శ్రీలక్ష్మికి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వాలా చూడండి. ఇది ఇక్కడ మాత్రం ఛాన్స్ ఇవ్వరు చూడండి, వెంటనే తీసేశారు. అంటే చంద్రబాబు గారు ఎవరైతే కొంతమంది అధికారులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి బంట్రోతుల కంటే కూడా ఘోరంగా పనిచేసిన అధికారులు ఉన్నారో వారిని చంద్రబాబు గారు దూరం పెడుతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడితో దూరం పెడితే అయిపోదు. వాస్తవానికి ఏంటంటే అందరితో పాటు మీటింగ్ హాల్లోకి వాళ్ళని కూడా రానిచ్చారు, కానీ మామూలుగా ఇండివిజువల్గా అయితే చంద్రబాబు గారిని కలవడానికి రానివ్వలేదు. దానికి ఇంకొకటి కూడా ఉంది, ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు చూడండి. ఇదిగో గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులు. నిన్న చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నంలో అక్కడికి వెళితే భద్రతా సిబ్బంది ఇప్పుడు కలవటానికి అపాయింట్మెంట్ లేదు అని చెబితే తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు చూడండి. చాలా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి. ఎందుకంటే వెహికల్ వెనకమాల ఉంది అయింది. సో స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి. ఆయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులు. సో చూశారు కదా. అంటే చంద్రబాబు గారు అధికారుల వ్యవహార శైలి పట్ల
తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నిన్న మాట్లాడుతూ కూడా అదే చాలా స్పష్టంగా చెప్పారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు మీరు ఆ విధంగా ఏ రోజు నడుచుకోలేదు. నేను చాలా వ్యవస్థలను గాడిలో పెట్టాల్సి ఉంది, ఖచ్చితంగా గాడిలో పెడతాను. ప్రతి శాఖను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను, అన్నిటితోనూ సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు గారి పర్యవేక్షణ అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆ శాఖల మీద పట్టు ఉండదు. ఆయనకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి అందరినీ కూర్చోబెట్టి టీ బిస్కెట్లు ఇచ్చేసి ఓకే బాయ్ బాయ్ టాటా సీ యూ అని చెప్తాడు. కానీ చంద్రబాబు గారితో అలాగ ఉండదు. ఒక శాఖ మీద ఆయన కన్నా విశ్లేషణ చేయడం మొదలు పెడితే 6 నుంచి 8 గంటలు పడుతుంది ఒక్కొక్క శాఖ. అంటే ఒక రోజుకి 2 శాఖలకు మించి కూడా జరిగే అవకాశమే ఉండదు. అంత పకడ్బందీగా చంద్రబాబు గారు ఆ శాఖల మీద ఆయన గ్రిప్ ఉంది. అదేవిధంగా ఆయన అడిగి తెలుసుకుంటారు. సో అందుకనే చంద్రబాబు గారు ఎప్పుడైనా గతంలో మీకు తెలిసే ఉంటుంది, చంద్రబాబు గారు అధికారులను వేధించాడు. అధికారులను వేధించడం అంటే ఏమీ లేదు, అధికారులతో పని చేయించడమే. చంద్రబాబు గారు అధికారులతో పని చేయించేవాడు. పని చేయిస్తే అధికారులకు వేధింపులాగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి లాగా చూసి చూడనట్టుగా వెళ్ళిపోయి మొత్తంలో అన్ని వాళ్ళ చేతికి వదిలేస్తే, జగన్మోహన్ రెడ్డితో ఎప్పుడైనా కలెక్టర్ల మీటింగ్ ఉందంటే వాళ్ళంత పుస్తకాలు వేసుకుని వచ్చేవాళ్ళు కలెక్టర్లు. రేపు చంద్రబాబు గారితో మీటింగ్కి ఎలాగొస్తారు తెలుసా? పక్కన గుమస్తాలతో బండిల్స్ తీసుకుని వస్తారు. ఎందుకంటే ఆయన ఏం అడుగుతాడో తెలియదు. లేదా ల్యాప్టాప్లో మొత్తం డేటా అంతా పెట్టుకుని ల్యాప్టాప్లు తీసుకుని వస్తారు. ఆయన ఏం అడుగుతాడో తెలీదు. జగన్మోహన్ రెడ్డి లాగా ఇంత పుస్తకం వేసుకొచ్చేసి హాయ్ బాయ్ అంటే అయిపోదు ఆయనతో. ఆయన ఒకసారి కూర్చున్నాడంటే 10 కూర్చున్నాడంటే ఒకసారి 4 అవుద్ది ఒక శాఖ సమీక్ష చేయడానికి. 2014 నుంచి 19 దాకా జరిగింది కూడా అదే. కాకపోతే అధికారులు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆయన అన్నీ పోసుగుచ్చినట్టు అడుగుతాడు. నేను గతంలో ఏం చెప్పాను, మీరు ఏం చేశారు, గతంలో ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇంకా ఎంత చేయాలి, ఎందుకు లేట్ అయింది, ఎందుకు నా మాట వినలేదు, ఇలాంటి 1,00,000 అడుగుతాడు ఆయన. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి వాళ్ళు. సో ఆయన అయితే చాలా క్లియర్ కట్గా చెప్పేశారు, ప్రతి శాఖను నేనే స్వయంగా సమీక్షిస్తాను. సమీక్షించడంతో పాటు ఈ శాఖలలో ఏదైనా అవకతవకలు బయటపడితే సంబంధిత వ్యక్తుల మీద చర్యలు కూడా తీసుకుంటాం. అందులో నాకు ఎటువంటి మొహమాటం లేదు, ఎవరి దగ్గర భేషజాలు లేవు, నేను అందరి దగ్గర ఒకేలాగా ఉంటానని చెప్పి నేను కుండబద్దలు కొట్టడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు గారు శాఖలు నేను సమీక్షిస్తానన్నారో, ఎప్పుడైతే అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అందులో మొహమాటం లేదన్నారో, ఇప్పుడు అధికారులు గుండెల్లో రైళ్లు పడగెడుతున్నాయి. వాళ్ళకి తెలుసు ఆ రోజు వైసీపీ నేతల మాటలు విని ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారనేది వాళ్ళందరికీ తెలుసు. శాండు ల్యాండు వైను మైను దగ్గర నుంచి అటవీ వరకు కూడా అన్నిటిలోనూ అవినీతి అక్రమాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రేపు ఖచ్చితంగా బయటకు వస్తాయి. దీనితో పాటు కొన్ని శాఖల మీద సిట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందులో బేవరేజెస్ కార్పొరేషన్ కానివ్వండి, లేదా గనుల శాఖ కానివ్వండి, వీటి మీద ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమాలు జరిగాయి, లిక్కర్ ద్వారా రాష్ట్రానికి ఎంత వచ్చిందో ఈ రోజుకి ఎవరికీ తెలియదు. అలాగే ప్రతి శాఖలో కూడా శ్వేతపత్రాలు విడుదల చేయడానికి సిద్ధం చేయమన్నారంటే చంద్రబాబు గారు పాలన ప్రారంభించే నాటికి రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తారు. అక్కడ నుంచి ఆయన ప్రారంభమవుతుంది. ఫర్ సపోజు అప్పు ఉంది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదిగో 12 లక్షల కోట్ల ఇంత చిల్లర అప్పు ఉంది, ఇదిగో ఎక్కడి నుంచి చంద్రబాబు గారు 5 ఏళ్ళలో ఎంత అప్పు చేస్తారనేది లెక్క మళ్ళీ. అలాగే నేను వచ్చే టయానికి ఇదిగో రాష్ట్ర ఖజానాలో ఇంత డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఆయన దిగిపోయే టయానికి ఎంత ఉంటుంది. అలా ప్రతి శాఖ మీద కూడా ఒక శ్వేతపత్రం. మీరు 2019లో కూడా చంద్రబాబు గారు శ్వేతపత్రాలు విడుదల చేశారు చూడండి ఒకసారి. 5 ఏళ్ల పాలన తరువాత ఎన్నికలకు ముందు ఏ శాఖలో ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఏమేమి చేసామనేది శ్వేతపత్రాలు ఆయన విడుదల చేశారు. ఎందుకంటే వాటిలో అవినీతి అక్రమాలు జరగలేదు కాబట్టి, ఆయనకు ఆ ధైర్యం ఉంది కాబట్టి శ్వేతపత్రం విడుదల చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క శ్వేతపత్రం కూడా విడుదల చేయాల. ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి, కనీసం ఈ లెక్కల మీదైనా శ్వేతపత్రం విడుదల చేయమని అడిగాయి, ఈ శాండ్ మీద శ్వేతపత్రం విడుదల చేయమని అడిగాయి, రాష్ట్రానికి ఎంత ఖజానా ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది విడుదల చేయమని అడిగితే జగన్మోహన్ రెడ్డి విడుదల చేయలే. ఎందుకంటే ఒక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత అది తప్పు అని తేలితే జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యుడై ఉండాలి. అందుకనే శ్వేతపత్రాలు అంత ఈజీగా ఎవరు విడుదల చేయరు, కానీ చంద్రబాబు గారు విడుదల చేశారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి ఈ అవకతవకలన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం అయితే విడుదల చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వీళ్ళతో పాటు అజయ్ జైన్ నాడు చంద్రబాబు గారి కేసు సమయంలో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తి అజయ్ జైన్ ఉన్నాడు. అలాగే మాజీ సిఐడి డీజీ అయినటువంటి సునీల్, ప్రస్తుతానికి ఫైర్ శాఖ డీజీగా ఉన్నాడు, సిఐడి సునీల్ కుమార్. సో
సునీల్ కుమార్ ఉన్నాడు, వీళ్ళతో పాటు కొంతమంది ఎస్పీలు ఉన్నారు, ఏదైతే ఏకపక్షంగా వ్యవహరించినటువంటి కొంతమంది ఎస్పీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేస్తే వారిని అయితే చంద్రబాబు గారు సున్నితంగా తిరస్కరించారు. మనం చూసాం కదా, గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు. మాజీ సిట్ అధిపతి అయినటువంటి కొల్లి కానివ్వండి, లేదా సిఐడి సంజయ్ కానివ్వండి, వీళ్ళంతా చంద్రబాబు గారు ఇంటికి వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు కలవనివ్వాల, రావడానికి కుదరదని చెప్పారు వాళ్ళకి. ఇప్పుడు శ్రీలక్ష్మి విషయంలో కూడా మనం చూసాం, అసలు ఆయన కనీసం పూల బుక్కే తీసుకోవడానికి కూడా చంద్రబాబు గారు ఇష్టపడట్లా. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలాంటివి. ఇప్పుడు సాధారణంగా ఏఎస్ అధికారి మీద ఎవరికి వ్యక్తిగత కక్ష ఉండదు. ఇప్పుడు అంతమంది ఉన్నారు కదా అక్కడ, వాళ్ళందరికీ ఫోటోలు దిగారు కదా, ఎవరిని ఇద్దరికో ముగ్గురికో తిరస్కరించారు అంతే. ఎందుకని వాళ్ళు వ్యవహరించిన తీరు అలాంటిది. ఘోరంగా వైసీపీ కార్యకర్త కంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి అంటే తానంటే తందాన అన్నట్టు వ్యవహరించారు. ఇప్పుడు శ్రీలక్ష్మి వ్యవహారంలో ఆవిడ ఏదైతే శాఖలో పనిచేసిందో అందులో కూడా అవకతవకలు జరిగాయని ఒక ఆరోపణలు వచ్చాయి. ఖచ్చితంగా ఐఏఎస్ శ్రీలక్ష్మి శాఖలో కూడా వేయొచ్చు. మీకు గతంలో శ్రీలక్ష్మి హిస్టరీ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. ఇది శ్రీలక్ష్మి హిస్టరీ. ఇది ఈ పాపం ఎవరిది? లేవలేని స్థితిలో శ్రీలక్ష్మి స్పర్శ కోల్పోయి ఒక కాలు చెయ్యి వీల్ చైర్ మంచానికే పరిమితం, సపర్యాలు చేస్తున్న తోటి ఖైదీలు ఉస్మానియా పరీక్షల్లో స్పర్శ సమస్యల నిర్ధారణ. సో ఈవిడెవరో ఇప్పుడు మనం చూసినటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సందర్భంగా ఇది వచ్చినటువంటి ఒక వార్త ఇది. ఆ రోజు శ్రీలక్ష్మి ఏం చెప్పింది? అసలు నాకేమీ సంబంధం లేదు, వాళ్ళు సంతకం పెట్టమంటే పెట్టాను, నేను బలు పశువులు అయిపోయాను వాళ్ళని నమ్మినందుకని చెప్పి వాళ్ళని విమర్శించింది. కానీ తిరిగి ఏం చేసింది? మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరే జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉద్యోగం చేసింది. అంటే మరి ఎంత సిగ్గు లేకుండా ఉంటే మనం అక్కడ పని చేయాలా? జగన్మోహన్ రెడ్డి అక్రమాల వల్లే నువ్వు అరెస్ట్ అయ్యావు, ఆ విషయం నీకు తెలుసు. నా తప్పేమీ లేదు, రాజశేఖర రెడ్డి పెట్టమంటే నేను పెట్టానని చెప్పింది కూడా నువ్వే, సంతకం పెట్టమంటే పెట్టానన్నావు. మళ్ళీ ఏ మోకం పెట్టుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఏరుకోరి కావాలని నువ్వు పనిచేసావు. 2014 నుంచి 2019 వరకు పనిచేయాల, తెలంగాణలో అక్కడ పనిచేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి పనిచేసింది. మరి ఇలాంటి వాళ్ళని చంద్రబాబు గారు ఎలా క్షమిస్తారు? నిజంగా నీలో మార్పు వచ్చి, నీలో పరివర్తన వచ్చి, నువ్వు నిజంగా మారిపోయి ఉండి నీ పాత్ర లేకపోయి ఉంటే అది వేరే ఉండేది. కానీ నువ్వు చేస్తున్న పనులేంటి? సో ఇది ఐఏఎస్ శ్రీలక్ష్మి. ఒక ఐఏఎస్కి ఇలాంటి గతి ఎందుకు పట్టిందా అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల పట్టింది. ఈవిడ కూడా దాదాపుగా ఏడాది పైన జైల్లో ఉన్నట్టుంది, ఆషామాషికి ఏం లేదు. ఈవిడ కూడా చాలా రోజులు జైల్లో ఉంది. వీళ్ళ భర్త కూడా ఐపీఎస్ అనుకుంటా, బహుశా ఐఏఎస్ శ్రీలక్ష్మి భర్త ఐపీఎస్ అనుకుంటా బహుశా. పాపం ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు వీళ్ళ వల్ల, శ్రీలక్ష్మి చేసిన పనుల వల్ల ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా తగులుతాయి కదా అది. సో ఇది మొత్తంగా చంద్రబాబు గారు అయితే తన మార్కు పాలన ప్రారంభించారు. ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏకపక్షంగా వ్యవహరించారో వారందరినీ చంద్రబాబు గారు దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి మనం గమనిస్తే జరుగుతున్న ఘటనలన్నీ కూడా ఇవే. ఖచ్చితంగా రేపటి నుంచి వీరందరి మీద వేట ప్రారంభమవుతుంది. కొన్ని కీలక శాఖలను ప్రధానంగా మొదటగా టార్గెట్ చేశారు. అందులో జరిగినటువంటి అవినీతిని వీలైనంత త్వరగా వెలికి తీయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా లిక్కరు, శాండు వంటి వాటి మీద ప్రధానంగా ఒక సిట్టును ఏర్పాటు చేసి అందులో అవకతవకలు నిజమేనని తేలితే అవసరమైతే దీన్ని సిబిఐ విచారణకు కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరైతే కావాలని ఇతరులకు లబ్ధి చేసే ప్రయత్నం చేశారో వారందరిలో వెన్నులో కూడా వణుకు మొదలైంది. ఖచ్చితంగా చంద్రబాబు గారు గతంలో చెప్పిన మాటకు కట్టుబడి అవినీతికి పాల్పడిన అధికారులు కానివ్వండి, లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినటువంటి అధికారులను కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉండగానే చెప్పారు. సో చంద్రబాబు గారు చెప్పిన మాటకు కట్టుబడి ఈరోజు ఎవరైతే అవినీతి అధికారులుగా పేరొందారో వారందరినీ కూడా దూరం పెట్టడం అనేది మంచి విషయం. సో ఇది ఇప్పుడు వైసీపీలోని నేతలతో పాటు ఐఏఎస్ అధికారులు, సాధారణంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముందు భయపడాల్సింది వైసీపీ నేతలు, ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్షాల మీద కనీసం కక్ష సాధింపు ఉంటుంది కదా అనే ఉద్దేశం. కానీ ఇక్కడ ముందు భయపడాల్సింది అధికారులు. చంద్రబాబు గారు డైరెక్ట్గా ప్రతిపక్షాల మీదకి వెళ్తలా ఆ రోజుల్లో వాళ్ళకి సహకరించినటువంటి ఐఏఎస్ అధికారులు అంతు చూడాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది సుపరిణామం. ఎందుకంటే ఈరోజు ఒక దెబ్బ తగిలితేనే రేపటి రోజున అధికారుల్లో మార్పు అనేది వస్తుంది. కానీ కొంతమంది ఉంటారు, ఇదిగో ఇలా దెబ్బ తగిలినా కానీ మారరు. ఆల్రెడీ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు, అయినా కానీ మారలేదు. కానీ కొంతమంది మారవచ్చు. సో ఏది ఏమైనా ఇప్పుడు చంద్రబాబు గారి నిర్ణయం పట్ల అధికారులందరిలో కూడా తీవ్ర ఉత్కంఠ ఉన్నది అనేది మాత్రం వాస్తవం.